పూర్తి అక్షరాస్యత సాధించిన 4వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. దీనికంటే ముందుగా 4 రాష్ట్రాలు పూర్తి అక్షరాస్యతని సాధించాయి. అవి త్రిపుర, మిజోరం, గోవా. సో, హిమాచల్ ప్రదేశ్ కంటే ముందుగా ఈ 3 రాష్ట్రాలు పూర్తి అక్షరాస్యతను సాధించాయి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉల్లాస్ పథకంలో భాగంగా 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న జనాభాలో కనీసం 95% మంది రోజువారీ జీవితంలో అవసరమైన ప్రాథమిక సంఖ్యా జ్ఞానంతో పాటు చదవడం మరియు రాయగలిగినప్పుడు ఒక రాష్ట్రం పూర్తి అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా పరిగణించబడుతుంది. సో, ఈ ఉల్లాస పథకంలో భాగంగా పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలు ఏంటంటే 4. అవి వరుస క్రమంలో ఏమేంటంటే ఫస్ట్ త్రిపుర, తర్వాత మిజోరం, తర్వాత గోవా, 4th ప్లేస్‌లో హిమాచల్ ప్రదేశ్. పూర్తి అక్షరాస్యత సాధించిన మొదటి కేంద్రపాలితం అంటే లడాక్.